చర్చ విస్తారంగా అసెంబ్లీలో చర్చ వెనక డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని నిర్దిష్టమైన భావాలు అభిప్రాయాలు అవును. ఉన్నట్టు వాటిని అవి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిజమేనా? అంటే ఒకటండి, శ్వేతపత్రాలు పేరుతో ఏదైతే అసెంబ్లీలో చర్చ జరుగుతోందో ఇక్కడ ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో ఏకపక్షంగా శ్వేతపత్రాల మీద అభిప్రాయాలు చెప్పడం ఇదంతా కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని రివ్యూ చేయడంతో పాటు ఆ సమయంలో శాసనసభలో మాట్లాడినవే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ తన సర్కిల్లో ఎక్కడో మాట్లాడినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే అది శ్వేతపత్రాల హడావిడి కొంచెం తగ్గించి పాలన మీదకి వెళ్ళిపోవడం బెటర్ ఏమో, టైం అయిపోయింది, మనం జనం గమనిస్తున్నారు మనని, ఇంకొంచెం సీరియస్గా మనం ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. అలాగే ఆయన ఇంకొక ఇండికేషన్ ఇచ్చారు, మొహమాట పడద్దు, సీరియస్గానే ఉండండి, సీరియస్గానే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకి కానీ, లేదు ఆయన చేసేటువంటి యాక్టివిటీ మీద ఏదైనా చర్య తీసుకోవాల్సి ఉంటే, లేదు గత పాలనలో తప్పులు జరిగాయి అనేది ప్రూవ్ అయి ఉంటే చర్యలు తీసుకోవడానికి వెనుకాడద్దు, ఎవరినైనా అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడాల్సినటువంటి అవసరం లేదు, అదంతా ఒక ప్రోగ్రామ్గా జరిగిపోవాలి. దాని గురించి లోపల కూర్చుని మాట్లాడుకోవటం వలన ప్రయోజనం ఏమిటి అన్న టోను దీనికి. అంటే ఇదైతే ఆయన ఓపెన్గానే మాట్లాడాడు, మొహమాటం ఏమీ పడాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళు తప్పు చేశారు అని తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అదేదో కక్ష సాధింపు లాంటివి కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇటువంటి మొహమాటం లేకుండా ముందుకెళ్ళిపోవడం మంచిది అనే అభిప్రాయం చెబుతూనే ఈ చర్చలు వలన ఏమిటి అంటే పదే పదే విమర్శించడం వలన ఏమిటి ప్రయోజనం, దానికంటే విలువైన సమయాన్ని మనం ఇంకేదైనా విలువైన పని చేయటానికి వినియోగిద్దాం అన్న టోన్లో ఒక అభిప్రాయం అయితే ఆయనకు ఉంది. ఆ అభిప్రాయాన్ని కొంత శాసనసభ వేదిక మీదే మాట్లాడాడు ఆయన, కొంత విడిగా తన సర్కిల్స్ దగ్గర మాట్లాడి ఉండొచ్చు. ఏదైనా కానీ ఆయన్ని కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన అక్నాలెడ్జ్ చేశాడు, దీన్ని కొంత భాగాన్ని అక్నాలెడ్జ్ చేశాడు ఆయన సభలోనే చేసి, అలాగే వెళ్దాం, అలాగే చేద్దాం అన్న టోన్లో మాట్లాడాడు. కానీ ఇంకొంచెం పాలనాపరమైనటువంటి సమస్యలు అనేకం ముందుకు వస్తున్నాయి, వాటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే హోంమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతి కూడా, అది ఆవిడ మండలిలో మాట్లాడినటువంటి పద్ధతి, మండలి చైర్మన్ కొంచెం మందలించేదాకా వెళ్ళిన పరిస్థితి, ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గమనిస్తున్నాడు ఏం జరుగుతోంది అనేది. అయిపోయింది, ఒక హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత సాధించాం, మేము ఏదో చేసేసాం అనేది కొంచెం పక్కన పెట్టి జనాలు ఎందుకు మనకి అధికారం ఇచ్చారు అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది అన్న టోన్లో అన్ని శాఖలకి, అలాగే టోటల్గా గవర్నమెంట్కి ఒక ఇండికేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాడు ఆయన స్పష్టంగా. విమర్శలు, దాడులు ఇవి కొంచెం పక్కన పెట్టి సీరియస్గా పరిపాలన మీద దృష్టి పెట్టండి. జనాలకు మనం అనేక హామీలు ఇచ్చున్నాం ఎన్నికల్లో, ఆ హామీల అమలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. అలాగే సూపర్ సిక్స్లు ఇవన్నీ చాలా చెప్పి వచ్చారు. 50 రోజులు అయిపోయింది కదా, ఇంకా లెట్స్ ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా ఎగ్జిక్యూషన్ మీద ప్రధానంగా. అంటే ప్రజలు ప్రతిదీ అవతల వాళ్ళకి మనం తిరిగి వెపనిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన, అమ్మఒడి ఈ రోజు వరకు రాలేదు, అమ్మ దీవెన ఇంకొకటి ఏదో పేరు మారుస్తున్నారు, ఆ పేరు మార్చటం అంటే వాయిదా వేయటమే, అలాగే నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి అదేదో పంచ్ డైలాగ్ లాగా చెప్పాడు ఆయన చంద్రబాబు గారు, కానీ అమల్లోకి రాలేదు. ఈ విమర్శలు దాదాపు అందరూ వైసీపీ నాయకులు అందరూ మాట్లాడేస్తున్నారు. ఇటువంటి విమర్శలు వాళ్ళ దగ్గర నుంచి రావడానికి ఆస్కారం కలిగించొద్దు, అలాగే మాట్లాడితే జనమే రిప్లై చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి పరిపాలనాపరమైనటువంటి వ్యవహారాల మీద దృష్టి పెట్టి ఇలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అది నెరవేరుతోంది అనేటువంటి
అభిప్రాయం ప్రజలకు కలగాలి, కలిగించేలాగా మన పాలన ఉండాలి, దాని మీద ఫోకస్ పెట్టండి అనేది ఆయన ప్రధానమైనటువంటి అంటే సూచన కూటమి ప్రభుత్వానికి. ఆయన రకరకాల సందర్భాలలో ఆయన ఉపన్యాసాల్లో నుంచి అసెంబ్లీలో మాట్లాడుతున్నది, అలాగే ప్రజల సమక్షంలో ఆయన రెగ్యులర్గా జనాల్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు తను వాళ్ళతో ఫీడ్బ్యాక్ మాట్లాడుతున్నాడు, ఆయన స్పష్టంగా తీసుకుంటున్నాడు, అందరి దగ్గర తీసుకుంటున్నాడు. ప్రజావాణి అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ఆయన పార్టీ ఆఫీస్లో. తద్వారా జనం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు ఏదో మేరకు కూటమి నాయకత్వానికి తెలియజేసి, బాబు జనాలు ఫీల్ అవ్వాలి, జనం మాట్లాడాలి మన పరిపాలన గురించి, ఇప్పటికీ అవతల పార్టీ విమర్శించేటువంటి పరిస్థితి కల్పిస్తున్నామంటే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే బలంగా చెప్తున్నాడు ఆయన. సో పవన్ కళ్యాణ్ ఒక రకంగా శాసనసభలో కనిపించని ప్రతిపక్షంగా అయితే వ్యవహరిస్తున్నాడు. ఓకే. అండ్ రెండోదండి, దీంతోపాటు వాలంటీర్లకి పేమెంట్స్, వేతనాలు అంటారా జీతాలు అంటారా? వేతనాలు